వైఎస్ కుటుంబానికి 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు విమర్శించారు. వారి కుటుంబం చేసిన నేరాలు అన్నీ ఇన్ని కావని దుయ్యబట్టారు. భారత చట్టాలకు సవరణలు చేసిన వైఎస్ ఫ్యామిలీ చేసిన నేరాలకు పడేటువంటి శిక్ష చాలా తక్కువని ఎద్దేవా చేశారు. హత్యలు, దొమ్మీలు, దోపిడీలు చేసిన రాజారెడ్డి మంచోడని జగన్ కితాబ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పులివెందుల నుండి హైదరాబాద్ వరకు వైఎస్ కుటుంబం నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందని కాలువ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. ఎవరికి ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర లేదు, రాదు భవిష్యత్తులో కూడా. అనేక పంచాయతీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నాడనే కారణంతో రాజారెడ్డి పైన రౌడీ షీటు నమోదు చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ప్రారంభమైన నేర చరిత్ర. వీళ్ళు పాల్పడని నేరం లేదంటే అతిశయోక్తి కాదు. ముందున్న ఐపీసీ సెక్షన్లో కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్లు కానీ ఈ చట్టాలకు సవరణలు చేసిన వీళ్ళ నేరాలకు ఇంకా సెక్షన్లు తక్కువ పడతాయి. అన్ని రకాల నేరాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబానిది.